డయాబెటిక్ అనేది డిజార్డర్, డిసీజ్ కాదు. ఇది మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. ఇట్స్ క్యూరబుల్, పూర్తిగా నయమయ్యే రోగం. కాకపోతే మనల్ని మెడిసిన్స్ మీద డిపెండ్ చేసేసి మనకి బ్రెయిన్స్లో మీకు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు టెస్ట్లు అన్నీ చేసేసి మందులు రాసి మీరు చపాతీ తినండి అంటే చపాతీ తింటే షుగర్ కంట్రోల్ ఉంటుందా? వాళ్ళు చెప్పింది తినకూడని పదార్థాన్ని తినిపిస్తే మనం ఎప్పటికీ హాస్పిటల్కి తిరుగుతూ ఉంటాం. కాబట్టి చపాతీ తింటే షుగర్ కంట్రోల్లో ఉంటుంది అనుకుంటే నార్త్ అంతా కూడా ఎక్కువ వాడేది ఏంటమ్మా? చపాతీ. మరి అక్కడ అసలు డయాబెటిక్ ఉండకూడదు కదా, కానీ అక్కడ కూడా డయాబెటిక్ ఉంది కదా. అంటే గోధుమలతో చేసినటువంటి చపాతీలకి షుగర్కి ఎలాంటి లింకు లేదు, కానీ ఉంది. అది మీరు నైట్ తింటే మనం చెప్పాం ఒక్క చుక్క నీరు 20 లీటర్స్. మరి అప్పుడు ఒక 2-3 రోటీల కింద చేసుకుని చపాతీలు తిన్నారు, దాని పరిస్థితి ఏంటి? హార్డ్ ఫుడ్ త్వరగా అరగదు కాబట్టి అది నిలవ ఉంటుంది, కాబట్టి అది రేపొద్దున షుగర్ని పెంచుద్ది. ఎట్టి పరిస్థితుల్లో నైట్ చపాతీ ఎవ్వరూ తినకూడదు. అది అరగడానికి సమయం ఎక్కువ పడుద్ది. మనం మటన్ చికెన్ గురించి మాట్లాడుకున్న 54 గంటలు. ఇడ్లీ తింటే గంటన్నరలో అరిగిపోద్ది, దోశ తింటే 2.5 గంటలు అరిగిపోద్ది, చపాతీ తింటే 6 గంటలు పడుద్ది. మీరు 7 గంటలకు 8 గంటలకు చపాతీ తింటే అది అరగడానికి పట్టే సమయం తెల్లారిపోద్ది. మనిషి నిద్రపోవాల్సిన సమయంలో మిషన్ లోపల వర్క్ చేస్తూ ఉంటుంది, చపాతీని అరగొట్టాలి కదా. పోనీ దాంతోపాటు మనం ఏమన్నా ఉత్తి చపాతీ తింటామా? బంగాళదుంప కూర లేకపోతే సంథింగ్ చికెన్ కర్రీయో ఇంకో కర్రీయో తింటాం, అది ఇంకొంచెం ఎక్కువ సమయాన్ని తీసుకుంటుంది. కాబట్టి ఇది అరగడానికి ఎక్కువ సమయం పడుతుంది, కాబట్టి మీకు అనారోగ్య గ్యాస్ని ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది. దానివల్ల రీడింగ్స్ పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. అసలు మరి జీవితంలో అసలు షుగర్ అనేది లేకుండా జీవించడం ఎలా అంటారు? లైఫ్ స్టైల్, ఇది లైఫ్ స్టైల్ డిజార్డర్ కదా. ఈ లైఫ్ స్టైల్ మార్చుకుంటే హ్యాపీగా అసలు అంటే ఇప్పుడు మనకి 148 కోట్ల మంది జనాభా భారతదేశం, మ్యాక్సిమం 70% ఉన్నారు, 70-80% ఉన్నారు డయాబెటిక్. కేవలం లైఫ్ స్టైల్ డిజార్డర్ వల్ల మాత్రమే అందరికీ డయాబెటిక్ స్ప్రెడ్ అయింది. ఇది ఒక అంటువ్యాధి అమ్మా, అంటువ్యాధి. కరోనా కన్నా ప్రమాదం. కరోనా అన్న కొంతవరకు మీరు మాస్కులు పెట్టుకుని గ్లౌజెస్ వేసుకుని దీన్ని ఆపచ్చు. డయాబెటిక్ అనేది అంటువ్యాధి. ఏ రకంగా అంటువ్యాధి అండి? మీ పిల్లలు ఉన్నారు అనుకుందాం మాట వరుసకి, సెల్ ఫోన్ పట్టుకుని భోజనాన్ని అయిపోయిన తర్వాత సెల్ ఫోన్ పట్టుకు కూర్చున్నారు, భోజనం చెయ్యాలి, సెల్ ఫోన్ పట్టుకు కూర్చున్నారు. మీ హస్బెండ్ కూడా సెల్ ఫోన్ పట్టుకు కూర్చున్నారు, నడుస్తుంది. పిల్లలు స్కూల్ నుంచి వచ్చారు, వాళ్ళకి ఇమీడియట్గా మీరు లేచి రెడీ అయ్యి పెట్టేసారు అనుకో, కాసేపు ఆగి తింటాను అంటుంటారు కదా. మీరేం చేస్తారు? సర్లే కాసేపు అన్నారు కదా అని ఈలోపు సీరియల్ చూడటమో ఇంకోటి చూడటమో చేశారు. మీతో పాటు వాళ్ళు కూడా ట్రావెల్ అవుతూ ఉన్నారు. కొంతకాలానికి అంటే మీరు డిన్నర్ అనేది 4:30, 5, 6 గంటలకు చేయాల్సిన డిన్నరు ఆ సీరియల్ అయిపోయిన తర్వాత పెడదాం, ఈ సీరియల్ అయిపోయిన తర్వాత పెడదాం అని చెప్పేసి 9 చేశారు. మీకు డయాబెటిక్ ఉంది, వంశపారంపర్యంగా ఎలా వస్తుందంటే ఎలాగే వస్తుంది అంటువ్యాధిలో. మీ పిల్లలు కూడా మిమ్మల్ని ఫాలో అవుతారు. 9 గంటలు తింటానులే మమ్మీ, 10 గంటలు తింటానులే మమ్మీ అని. ఇది ఒక లైఫ్ స్టైల్ డిజార్డర్, అంటువ్యాధి. అందరూ పిల్లలు అనేవాళ్ళు మిమ్మల్ని ఫాలో అవుతారు, ఏది నేర్చుకోరు. తల్లిదండ్రులు ఎలా ఉంటారో పిల్లల ప్రవర్తన కూడా అలాగే ఉంటుంది, దానికి తగ్గట్టే ఉంటుంది. అందుకని ఇది అంటువ్యాధి. లైఫ్ స్టైలు మిమ్మల్ని చూసి వాళ్ళు నేర్చుకున్నారు కాబట్టి వాళ్ళ జీవితంలో కూడా డయాబెటిక్. ఇప్పుడు 148 కోట్ల మంది జనాభాలో 70-80% ఎందుకు వచ్చారు? తల్లిదండ్రులను ఫాలో అయ్యి. మీకు ఇది జన్యుపరమైందే అని చెప్తున్నారు డాక్టర్లు. తల్లిదండ్రులు ఆహారపు అలవాట్లు బాగాలేదు కాబట్టి పిల్లలకి ఈ రోగాలు వచ్చినాయి, వాళ్ళ నుంచి వాళ్ళ పిల్లలకి వచ్చినాయి, వాళ్ళ పిల్లల నుంచి వాళ్ళ పిల్లలకి ఇవి ఇలా వస్తూనే ఉంటాయి. మీరు 6 గంటలకల్లా నేను కిచెన్ క్లోజ్ చేస్తున్నాను, ఏమీ పెట్టను, మీరు తినగలిగితే తినండి లేకపోతే మానేయండి అని పెట్టారనుకోండి, మిమ్మల్ని ఫాలో అవుతారుగా. 1-2-3 రోజులు ఇబ్బంది పడతారు, అలవాటు అయింది. పడుకునే సమయానికి తిన్నదంతా పూర్తిగా అరిగిపోయింది. ఎందుకు వస్తుంది షుగర్? ఇది అందుకని అంటువ్యాధి. మీ లైఫ్ స్టైల్ని మీతో పాటు మీ పిల్లలు, మీ వేషధారణ, మీకు ఆడపిల్ల ఉందనుకోండి, మీరు ఎలా రెడీ అవుతున్నారో చూసి నేను కూడా అంతకన్నా బాగా రెడీ అవ్వాలి అని తయారవుతుంది, ఫాలో అవుతూ ఉంటారు. అదే మగపిల్లవాడు తండ్రిని చూసి ఫాలో అవుతాడు, పిల్లలు తల్లిదండ్రులు చూసి ఫాలో అవుతారు. అందుకని ఇది అంటువ్యాధి. ఈ అంటువ్యాధి తగ్గాలి అంటే, అంటుకోకుండా ఉండాలంటే మనం కళ్ళకి మాస్క్ వేసుకోవాలి, నోటికి 6 తర్వాత మాస్క్ వేసేయాలి, నోటికి వేయాలి, ముక్కుకు కాదు. ఇంకేం తినకూడదు నైట్స్. ఆకలి వేసినా వేయకపోయినా తినొద్దు. అసలు ఏమి అవ్వదమ్మా, ఏమీ కాదు, ప్రాణం మాత్రం పోదు, నాది గ్యారంటీ. సూర్యాస్తమైన తర్వాత తినకపోతే ప్రాణానికి వచ్చే నష్టం ఏమీ లేదు. తినకపోతే ఏదైనా నష్టం వస్తుంది అనుకుంటే తినడం వల్ల మాత్రమే నష్టం వస్తుంది. తినకపోతే ఎలాంటి నష్టం రాదు, హ్యాపీగా శరీరానికి తెలుసు ఏం చేసుకోవాలో.
ఇప్పుడు ఆ సమయంలో మీకు బాగా ఆకలేస్తుంది, ఎనర్జీ అవసరం. ఎనర్జీ ఎప్పుడు అవసరం? నువ్వు ఏదైనా పని చేయాలంటే ఎనర్జీ అవసరం, కానీ వెళ్ళి పడుకుంటావు కదా. అప్పుడు పడుకున్నప్పుడు నీకు ఎనర్జీతో పనే ఉందమ్మా, నీకేం అవసరంలా. అంటే 2-3 రోజులు నువ్వు అలవాటు చేసావు కాబట్టి పెట్టు 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 అని అడుగుతుంది. 2 రోజులు పెట్టలేదు, ఎంతసేపు అడిగినా ఏం పెట్టదు అని చెప్పేసి అని నిద్రలోకి వెళ్ళిపోద్ది. రేపు పొద్దుటి వరకు ఏమీ అడగదు. కరెక్ట్గా అంటే నువ్వు నైటు అడిగింది కదా అని ఏకంగా వేసేసావు, బద్ధకంగా మత్తుగా ఉంటుంది పొద్దుటే లేవటానికి, చాలా ఇబ్బందిగా ఉంటుంది. లేట్ నైట్ తిని పడుకుంటే పొద్దుటే ఎర్లీగా లేవాల్సి వస్తాయి, షూటింగ్కి వెళ్ళాలి, 5 గంటలకల్లా లేవాలి అన్నప్పుడు నీ వల్ల అవ్వదు. ఎందుకంటే నువ్వు లేట్గా తిన్నావు కదా, ఇబ్బంది పెట్టేసి. ఏమీ తినలేదు, ఆకలితో ఉంటావు కదా, పక్కన మెలకు వస్తుంది, చాలా హ్యాపీగా ఉంటుంది, లైట్ వెయిట్ ఉంటుంది బాడీ. నైట్ తినడం వల్ల ఇప్పుడున్నటువంటి జనరేషన్ చాలా ఇబ్బంది పడుతుంది. దానివల్లే ఈ డయాబెటిక్ అనేది వచ్చింది. లేకపోతే భారతదేశానికి ఈ దౌర్భాగ్యం లేదు తల్లి. మన లైఫ్ స్టైల్స్లో పూర్వం పెద్దవాళ్ళు 100 ఏళ్ళు 120 ఏళ్ళు బ్రతికిన వాళ్ళు కూడా ఉన్నారు. పన్ను ఊడదు, షుగర్ లేదు, చూపు తగ్గదు, జుట్టు ఊడదు. ఇంత స్ట్రాంగ్గా ఎందుకున్నారంటే లైఫ్ స్టైల్. ఇది లైఫ్ స్టైల్ డిజార్డర్, అంటువ్యాధి. మీ పిల్లలకి దీన్ని మీరు వరంగా ఇవ్వకూడదు అనుకుంటే మీ లైఫ్ స్టైల్ మార్చండి, మీ పిల్లలు మిమ్మల్ని ఫాలో అవుతారు, ఆరోగ్యంగా ఉంటారు. దీనికి అంటే ఇప్పుడు వచ్చేసి ఉంది, దీన్ని మీరు మార్చుకోవాలి అనుకున్నప్పుడు అద్భుతంగా పనిచేసే కాయగూర, చాలామంది కాకరకాయ జ్యూస్ చేసుకుని తాగుతారు, అలాగే సొరకాయ, ఆనపకాయ అంటారు కదా, అది జ్యూస్ చేసుకుని తాగుతారు. వీటి వల్ల ఏం పని అవ్వదు. దీనికి అద్భుతంగా పనిచేసే కాయ బీరకాయ. అంటే చేదు ఇది షుగరు తీయగా ఉంటుంది, చేదు ఆపోజిట్ టేస్ట్ తగ్గుద్ది అనే దాంట్లో ఉంటారు. ఇది గురుడికి సంబంధించినటువంటి రోగం. డయాబెటిక్ అనేది గురుడు, దాని ప్రభావం అధికంగా ఉండడం వల్ల పొట్టకు సంబంధించినటువంటి రుగ్మత, ప్యాంక్రియాస్ అనేది పనిచేయకపోవడం వల్ల వచ్చే రుగ్మత. దీన్ని సరిచేయాలంటే రక్తంలో ఉన్నటువంటి వ్యర్థాలు, బాడీలో వ్యర్థాలు అధికంగా ఉండడం వల్ల షుగర్ వస్తుంది, ప్యాంక్రియాస్ సరిగా పనిచేయదు. బీరకాయ జ్యూస్ తాగటంతో శరీరంలో ఉన్నటువంటి వ్యర్థాలన్నీ ఎలిమినేట్ చేయబడతాయి. పీచు పదార్థం అది, పీచు బాగా ఎక్కువ ఉంటుంది. మాకు ఎండిపోయిన తర్వాత కూడా పీచు కనిపిస్తూ ఉంటుంది పైకి, అంత పీచు ఉంటుంది. కాబట్టి రక్తంలో ఉండేటువంటి వ్యర్థాలన్నింటినీ బయటికి పట్టుకొచ్చేస్తాయి. మీరు రెగ్యులర్గా మార్నింగు ఈవినింగు, ఇక్కడ ఈవినింగ్ తాగొచ్చు, ఇది రా వెజిటేబుల్ ఫ్రూట్ కాదు, మార్నింగు ఈవినింగు 2 పూట్ల బీరకాయ జ్యూస్ తీసుకుంటే మీకు 21 రోజులో షుగర్ నుంచి అద్భుతమైనటువంటి విముక్తి. ఒక 3 నెలలు కంటిన్యూగా వాడితే పూర్తిగా భారతదేశమే డయాబెటిక్ రహితంగా అవుతుంది రెగ్యులర్గా వాడితే. చాలామంది వాడారు, చేశారు, ఇంకా చాలా ప్రక్రియలు ఉన్నాయి. ప్రస్తుతానికైతే బీరకాయతో ఇది చేసి చూడండి. దీంట్లో బీరకాయతో పాటు చిన్న అల్లం ముక్క, జ్యూస్ అయిపోయిన తర్వాత వడకట్టుకుని దాంట్లో కొంచెం మిరియాల పొడి, రుచి కోసం కొంచెం కల్లుప్పు, ఇవే కాకుండా మీరు ఇంకా కొత్తిమీర వేసుకోవచ్చు, పుదీనా వేసుకోవచ్చు. ఇందులో ఫ్లేవర్స్ కావాలనుకున్న వాళ్ళు, ఎవరికన్నా ఆకలి సరిగ్గా లేకపోయిన వాళ్ళు ఒక 3 దొండకాయలు కూడా వేసుకుని జ్యూస్ చేసుకుని తాగేస్తే షుగర్ని అద్భుతంగా కంట్రోల్ చేసేస్తుంది, క్యూర్ చేసేస్తుంది రెగ్యులర్గా చేస్తే. లైఫ్ స్టైల్ మార్చాలి. మీరు వాడుతున్న మెడిసిన్స్ డాక్టర్ పర్యవేక్షణలో వాడుతూ, దీన్ని వాడుతూ షుగర్ తగ్గిన తర్వాత ట్యాబ్లెట్లను తగ్గించుకుంటూ పవర్ని